దాసన్ గారికి చేరివ్వండి అమ్మా. యవనస్తులను అక్కడ కూర్చున్న వాళ్ళు ఏంటిది గట్టిగా ట్రై చేస్తే ఇది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా? ఎవరైనా చూస్తున్నారా నన్ను? ఎవరు చూడకముందే వెళ్ళిపోవాలరా బాబు. ఎంత గట్టిగా ట్రై చేసినా అవ్వట్లేదేంటి? సరే ఎవరో కూడా వస్తారు కదా, హెల్ప్ అడుగుదాం. ఏమైంది చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మీరు చాలా కష్టంగా కూర్చున్నారు ఇందులో? అంటే ఏం లేదండి, ఇది చాలా బాగుంది కదా అని ఇందులో కూర్చున్నాను, అతికిపోయాను. ఓ అవునా, ఉండండి నేను ట్రై చేస్తాను. ఏంటండి వెనకాల ఏదో రాస్తుంది, మీరు ఇది చూసే కూర్చున్నారా? చూశాను కానీ పెద్ద పట్టించుకోలేదండి. అవునా, ఉండండి నేను ట్రై చేస్తాను. అయ్యో, నేను హెల్ప్ చేయలేకపోతున్నానండి, సారీ. ఇంకెవరైనా వస్తారేమో చూద్దాం. ఏంటి ఇప్పుడు ఏదో డిఫరెంట్గా కూర్చుంది ఇక్కడ? ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మీరు ఏదో ఇక్కడ డిఫరెంట్గా కూర్చున్నారు? అబ్బాయి ఏం లేదండి, ఇతనెవడ్రా బాబు, భూసాట్లో ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి వీడితో. నిజంగా ఏమీ లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలి? సరేలే, నాకెందుకు. ఏదో చేస్తున్నారు కదండి, చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. చూసారా బాబు? అంటే ఏం లేదండి, ఇది ఎంతో అందంగా ఉంది కదా అని ఇందులో కూర్చున్నాను, అతుక్కుపోయాను. చిక్కల పేర ఏది? మీరు దీన్ని పట్టుకోకండి, మీరు దీన్ని పట్టుకుంటే మీరు కూడా స్టిక్ అయిపోతారు. అవునా? ఏంటి పాపమా, ఇది చదివారా? చదివాను కానీ పెద్ద పట్టించుకోలేదండి, లైట్ తీసుకున్నాను. చదువుకునే ఎలా కూర్చున్నారు? అసలు గొప్ప మీకు. అబ్బాయి ఏదో కూర్చున్నానండి, హెల్ప్ చేయొచ్చు కదా మీరు. చేయమండి, చెప్తాను. ఓయ్, రోజు బాడీ బిల్డింగ్ చేస్తున్నా, ల్యాబ్లో పోతున్నా బాబు. ఓ అవును కదా, నేను రోజు అంత నెక్స్ట్ తినేవాడిని, ఈ రోజు 99 తిన్నాను. ఇంకోటి తినేసి వస్తాను, ఆగండి. మంచోడే దొరికాడు రా బాబు. ఎవరెవరు మీరు అంత స్టెప్ కూర్చున్నారు కదలకుండా? హెల్త్ ప్రాబ్లమా? ఆహా ఏం లేదండి. మరేంటి కదలకుండా అంత స్టెప్ కూర్చున్నారు? అంటే ఏం లేదండి, ఇది చూడడానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంది కదా అని కూర్చున్నాను, స్టిక్ అయిపోయాను. అదేంటి, బీపీ ఉందా, షుగర్ ఉందా? మార్నింగ్ ఏం తిన్నారు? మార్నింగ్ టిఫిన్ తిన్నానండి, బీపీ షుగర్ లాంటివి ఏం లేవు. మరి ఎందుకు లేకపోతున్నారు? నాకు కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. సరే చెయ్యమండి. ఏంటి అక్కడ ఏదో రాస్తుంది, పాపము నన్ను ముట్టుకోవద్దా? మీరు చూసే కూర్చున్నారా? చూశాను కానీ లైట్ తీసుకున్నానండి. లైట్ తీసుకున్నాను, అది నేను ట్రీట్మెంట్ ఇవ్వనంటో. రేపు మా హాస్పిటల్కి రా, నేను ట్రీట్మెంట్ ఇస్తాను. ట్రీట్మెంట్ ఇస్తాడంట? ట్రీట్మెంట్ ఏం ట్రీట్మెంట్ ఇస్తాడు? ఎవరేమో నన్ను చూసి కూడా రావట్లేదు. ఓ అమ్మ, ఎవరు నువ్వు? దీని లేవలేకపోతున్నావా? అంటే ఏం లేదండి ఎమ్మెల్యే గారు, నేను దీనికి అతుక్కుపోయాను, నాకు కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. ఇంటి దగ్గర మా అమ్మాలు ఎదురు చూస్తున్నారు. అంటే నేను ఇప్పుడు అర్జెంట్ వీధికి వెళ్తున్నాను, నువ్వు నీ సంగతి మళ్ళీ వచ్చి చూస్తాను.
ఏటాకే లేకపోతున్నాం. అంటే ఏం లేదురా, నేను దీనికి స్టిక్ అయిపోయాను. నన్ను కొంచెం లేపండిరా. అవునాక మేము తెలిసేస్తాం ముందు. ఏంటి పాపం నన్ను గుర్తుకోవద్దని రాష్ట్రం కదక్క, మళ్ళీ ఎందుకు కూర్చున్నావు? చదివాను కానీ పెద్ద పట్టించుకోలేదురా, లైట్ తీసుకున్నాను. ఏదో ఆకర్షణీయంగా ఉంది కదా అని కూర్చున్నాను అంతే, అతుక్కుపోయాను. అవునాక మరి మా సండే స్కూల్ టీచరు పాపం నేను పట్టుకోను అని చెప్పారక్క. అయితే అలాగ మా సండే స్కూల్ టీచర్ తీసుకుంటాం. మీరేనా అండి సండే స్కూల్ టీచరు? అవునండి, ఏమైంది నీకు? ఏంటిది? ఏంటి పాపమా? పాపం నన్ను ముట్టుకోరాదు అని రాసింది కదండి, అయినా మీరు ఎందుకు అలా చేశారు? అంటే ఇది చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా, అందంగా, సంతోషాన్ని ఇస్తుంది కదా అని కూర్చున్నానండి. తీరా చూస్తే నేను దీనికి అతుక్కుపోయాను. నాకు కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. అయ్యో, పాపానికి జీతం మరణం అండి. మనం పాపం చేస్తే అది మనల్ని పట్టుకుంటుంది, ఎవరు మనల్ని విడిపించలేరు. అవునా అండి? అయితే ఇందాక ఒక ఫస్ట్ గర్ల్ వచ్చింది. తను నన్ను ఏమీ చేయలేకపోయింది. తర్వాత ఒక బాడీ బిల్డర్ వచ్చాడు. ఇంకో ఎగ్ తినేసి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక డాక్టర్ గారు వచ్చారు. దీనికి ట్రీట్మెంట్ నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు. నీ పని సంగతి తర్వాత చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. మీరైనా ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్. మనం పాపం నుంచి విడుదల పొందాలంటే దానికి ఒకే ఒక మార్గం అండి. యేసు ప్రభువే మన పాపం నుంచి విడిపించగలరు. ఆయన మన పాపాల కోసం ఆ శిక్షను తొలగించడానికి, మన పాపాలు క్షమించుటకు ఆయన మన కొరకు సిలువ వేయబడ్డారు. ఆయన్ని క్షమించమని అడిగితే, ఆయన వేడుకుంటే, ఆయన ప్రార్థన చేస్తే తప్పక మీ పాపాల నుండి, మీ పాప బంధకాల నుండి ఆయన మిమ్మల్ని తప్పక విడిపిస్తారు. అయితే మీరు నా కోసం ప్రేయర్ చేయరా ప్లీజ్. మీరు నమ్ముతున్నారా దేవుడు మిమ్మల్ని విడిపించగలరని? హృదయపూర్వకంగా నమ్ముతున్నానండి. ముందు ప్రార్థన చేయండి. మీరు చేయండి. తండ్రి, ఈమె ఆనందాన్ని ఇస్తుందని, సంతోషాన్ని ఇస్తుందని దీనికి ఆకర్షణ అయిపోయింది. ఈ పాపిని పాపం నుంచి మీరే విడుదల దయచేయమని అడుగుతాను. మీరు చెప్పండి. ఆమేన్. ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. వావ్, పోతున్నానేమో అని అనుకున్నాను. నిజంగా దేవుని కృప బట్టి నేను ఈ పాపం నుంచి విడుదల పొందాను. హలో ఫ్రెండ్స్, మీరు కూడా ఇప్పుడు పాపంలో ఉంటే కనుక దేవునికి ప్రార్థన చేసుకోండి. దేవుని తప్పక క్షమిస్తాడు మిమ్మల్ని, నన్ను క్షమించినట్లుగా. చిన్నపిల్లలందరి వరకు గట్టిగా చెప్పండి. ఆల్మోస్ట్ ఒకసారి వస్తే కనుక ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకున్నామండి.